హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం లావా బ్లెజ్ ఎక్స్ ఈ మొబైల్ ఫోన్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. లావా ఈ మధ్యకాలంలో తీసుకొచ్చిన మొబైల్స్ చూస్తే అంటే వీళ్ళు ఏదో కుప్పలు తెప్పలుగా అయితే మొబైల్స్ అయితే తీసుకురావట్లేదు, కానీ తీసుకొచ్చే మొబైల్స్ కూడా సెలెక్టెడ్గా అయితే మంచి మొబైల్స్ని తీసుకొస్తున్నారు. మెయిన్లీ చూసుకుంటే బడ్జెట్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏది ఇష్టపడతారు, వాళ్ళ కోసం ఏం తీసుకొస్తే మొబైల్స్ ఎక్కువ సేల్ అవుతాయి అనేది మంచి దృష్టి అయితే పెట్టారని చెప్పొచ్చు అనమాట. ప్రజెంట్ చూస్తే మనకి కర్వ్ డిస్ప్లే జమానా అయితే నడుస్తుంది. మనం కర్వ్ డిస్ప్లే మొబైల్ కావాలంటే అబౌట్ 20,000 పెట్టాలి. 20,000 లేకుండా అయితే కర్వ్ డిస్ప్లేతో మొబైల్స్ అయితే రావట్లేదు. కానీ మనకు అండర్ 15,000లోనే మనకి కర్వ్ డిస్ప్లేతో మొబైల్ అయితే లావా లాంచ్ చేసిందనమాట. ఈరోజు ఈ మొబైల్ అన్బాక్సింగ్తో పాటు మొబైల్ ఎలా ఉందని ఇనీషియల్ ఇంప్రెషన్ కూడా అయితే మీకు చెప్పబోతున్నాను. లావా నాకు బాక్స్ అయితే ఈ విధంగా కనిపించింది. యాక్చువల్గా మీరు కొంటే ఇటువంటి బాక్స్ అయితే రాదు. ఇది మీడియా కోసం ప్రత్యేకించి వీళ్ళు డిజైన్ చేసిన బాక్స్. ఇంతకుముందు కూడా ఇలాంటి బాక్స్లో వీళ్ళు డిజైన్ చేసి అయితే తీసుకొచ్చారు. బాక్స్ మీద మనకి ఎక్స్ అని ఉంటుంది, ఎందుకంటే లావా బ్లెజ్ ఎక్స్ కాబట్టి. బాక్స్ ఈ విధంగా అయితే ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేస్తే లోపల మీకు ఎక్స్ అనే లైటు మీకు వెలుగుతూ కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు ఒక డ్రాయర్ లాగా ఇచ్చారు. ఇది మనం ఇలాగా ఓపెన్ చేయగానే ఇక్కడ మొబైల్ ఫోన్ బాక్స్ అయితే ఉంటుంది. యాక్చువల్గా మీరు పర్చేజ్ చేస్తే ఇలాగ వస్తుంది అనమాట బాక్స్. ఇంకా మొబైల్ ఫోన్ బాక్స్ చూస్తే మీకు ఈ విధంగా ఉంటుంది. లావా బ్రాండింగ్ ఉంటుంది, 5G అని చెప్పేసి బ్లెజ్ ఎక్స్ అని చెప్పి రాసి ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తే ఫ్రీ సర్వీస్ హోమ్ అని చెప్పి ఉంటుంది. మొబైల్కి ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వీళ్ళకి కాల్ చేస్తే వీళ్ళు ఇంటికి వచ్చి మొబైల్ని తీసుకుని వెళ్ళి సర్వీస్ చేసి తీసుకొస్తారు. ప్రౌడ్లీ ఇండియన్ అని చెప్పి రాస్తుంది అనమాట. లావా అనేసరికి మన ఇండియన్ బ్రాండ్. బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం వీడియోలో అయితే మాట్లాడుకోవచ్చు. ఇక్కడ మనకి 18,999 రూపాయలు అని చెప్పి ఎంఆర్పి ప్రైస్ ఉంది. బట్ నేను చెప్పాను కదా మీకు అండర్ 15,000లో అయితే ఈ మొబైల్ వస్తుంది. అండర్ 15,000 కూడా కాదు, అండర్ 14,000 అనొచ్చు. లాంచ్ ఆఫర్ కింద వీళ్ళు 4GB 128GB వేరియంట్ని 13,999 రూపాయలకి ఇస్తున్నారు. 14,000 రూపాయలకి మనకి కర్వ్ డిస్ప్లేని ఆఫర్ చేస్తుంది అనమాట లావా. మొబైల్ నేను ఆల్రెడీ అన్బాక్స్ చేసి యూజ్ కూడా చేశాను. ఇంకా అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఏమేమి వస్తాయి అనేది మీకు క్విక్గా చెప్పేస్తాను. మీకు ఒక TPU కేసుని అయితే ప్రొవైడ్ చేస్తారు. రెగ్యులర్గా ఇచ్చే TPU కేసే కావాలంటే ఇది వేసి వాడుకోవచ్చు, ట్రాన్స్పరెంట్ కేసు. అలాగే మీకు మొబైల్ ఫోన్ అయితే ఉంటుంది. మొబైల్ ఫోన్ ఫస్ట్ ఇంప్రెషన్ చేతితో పట్టుకోగానే 15,000 రూపాయల లోపు మొబైల్ ఫోన్ అన్న ఫీల్ అయితే మీకు కలగదు. హోమ్ సర్వీస్ కార్డ్ ఒకటి ఉంటుంది. Type-C to Type-C కేబుల్ ప్రొవైడ్ చేస్తారు. సిమ్స్ టూల్ ఉంటుంది. మరొకటి Type-C to 3.5 ఇయర్ ఫోన్స్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. వీళ్ళు ఎక్కడ తగ్గరని చెప్పొచ్చు ఈ విషయంలో వచ్చేసరికి. ఈ అడాప్టర్ ఉండడం వల్ల మనం ఏదైనా వైర్డ్ ఇయర్ ఫోన్స్ని Type-Cతో అయితే కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. ఫైనల్గా మనకి ఛార్జింగ్ అడాప్టర్ అయితే ఉంటుంది. ఇది 33 వాట్ ఛార్జింగ్ అడాప్టర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఛార్జర్ అడాప్టర్ని తీసేయడం అనేది ఒక ప్యాషన్ అయిపోయింది. బట్ ఒకసారికి వీళ్ళు అడాప్టర్ని ఇవ్వడం ఒక మంచి విషయం అని చెప్పొచ్చు ఈ ప్రైస్లో కనుక చూసినట్టయితే. మొబైల్ ఫోన్ బిల్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి బ్యాక్ సైడ్ గ్లాస్ బిల్డ్తో తీసుకొచ్చారనమాట. మనకి 3D కర్వ్డ్ గ్లాస్ని అయితే యూజ్ చేశారు. లావా బ్రాండింగ్ ఉంటుంది. ఈ కలర్ వచ్చేసరికి వీళ్ళు స్టార్ లైట్ పర్పుల్ అని చెప్పి అయితే పిలుస్తున్నారు. ఇదంతా మనకి మ్యాటి ఫినిష్తో రావడం వల్ల ఫింగర్స్ని అయితే ఏమీ అట్రాక్ట్ చేయట్లేదు. ఈ గ్లాస్ ఏం వాడారు అనేది వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. అక్కడే టాప్లో మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో కెమెరా బంపింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఓవరాల్ లుక్ అయితే మాత్రం మీకు మంచి ప్రీమియం లుక్ అయితే ఉంటుందన్నమాట. చెప్పాను కదా, ఎవరైనా చూసినా ఇది అండర్ 15,000 మొబైల్ అని అనుకోరు. చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. రైట్ సైడ్ వాల్యూమ్ బటన్స్, అలాగే పవర్ బటన్ ఉంటుంది. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ఉంటుంది. రైట్ సైడ్ ఏముండదు, కంప్లీట్ ప్లేను. బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ గిల్, Type-C పోర్ట్, మెయిన్ మైక్, అలాగే సిమ్ స్లాట్ని ఇచ్చారు. సిమ్ స్లాట్ డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది. అంటే 2 సిమ్ కార్డుని అట్ ఎ టైం యూజ్ చేసుకోవచ్చు. మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. ఇది నాకు కొంచెం మైనస్ అనిపించింది అనమాట. మెమరీ కార్డు కూడా తీసుకురావాల్సింది వీళ్ళు. ఈ మొబైల్ మీకు IP53 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో అయితే వస్తుంది. స్లాష్ ప్రూఫ్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ మనం డిస్ప్లే వైపుకి వచ్చేస్తే మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి ఇది మీకు కర్వ్ డిస్ప్లేతో అయితే వస్తుంది. చుట్టూ బెజల్స్ వచ్చేసరికి చాలా తక్కువ ఉంటాయి, ఎలా కర్వ్ డిస్ప్లే కాబట్టి. నేను అనుకోవడం స్క్రీన్ టు బాడీ రేషియో 90%, 89 to 90% ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నాను. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ చూస్తే మీకు 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. ఇది కర్వ్ డిస్ప్లే, 8-bit డిస్ప్లే, ఇది 10-bit డిస్ప్లే అయితే కాదు. పీక్ బ్రైట్నెస్ నిట్స్ మీకు 800 నిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 800 అనగానే మనకి తక్కువగా అనిపించవచ్చు, కానీ నేను అవుట్ సైడ్కి తీసుకెళ్లి చూసినప్పుడు డిస్ప్లే బ్రైట్నెస్ అయితే బాగానే ఉంది. 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంటుంది. HDR10 సపోర్ట్ అయితే ఏమీ ఇవ్వలేదు ఈ డిస్ప్లేకి. వైడ్ 1 L1 సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్ని మీరు హెచ్డీలో అయితే వాచ్ చేయొచ్చు. అలాగే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. క్లాక్స్ కూడా వీళ్ళు కొన్ని ఇస్తున్నారు, వాటిని కావాలంటే మీరు పెట్టుకోవచ్చు. ఈ డిస్ప్లేకి ప్రొటెక్షన్గా ఏ గ్లాస్ వాడారు అనేది మనకి వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఈ మొబైల్ మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది, AMOLED డిస్ప్లే కాబట్టి. ఈ ప్రైస్లో మనకి ఇది ఒక ప్లస్ అని చెప్పొచ్చు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ మీకు యాక్యురసీ బాగుంది, అలాగే ఫేస్ అన్లాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మీకు యాక్యురేట్గా అంటే స్పీడ్గా అయితే పనిచేస్తుంది. కాకపోతే ఈ ఫింగర్ ప్రింట్ అనేది కొంచెం డౌన్ సైడ్ ఇచ్చారు, కొంచెం పైకి ఇవ్వాల్సింది. ఏం చేయలేములే అంటే.
ఇక స్పీకర్స్ అవుట్‌పుట్ విషయానికొసరికి ఇది మీకు మోనో స్పీకర్‌తో వస్తుంది. స్టీరియో స్పీకర్ అయితే ఇవ్వట్లేదు. సో, ఇక్కడ మనం ఈ ప్రైస్ కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే స్టీరియో స్పీకర్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేయడానికి కూడా ఉండదు. ఇక అలాగే డాల్బీ అట్మాస్ లాంటి సపోర్ట్ అయితే లేదు. ఇక ఆడియో అవుట్‌పుట్ ఎలా ఉంది అంటే ఓకే, మీకు లౌడ్‌నెస్ బావుందని చెప్పొచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ మీకు ఆండ్రాయిడ్ 14తో వస్తుంది. లావా దగ్గర నాకు నచ్చేదేంటంటే వీళ్ళు తక్కువ ప్రైస్‌లో తీసుకొస్తున్నాం అని చెప్పి బ్లోట్‌వేర్ యాడ్స్ ఇలాంటివి అయితే ఏమి ఇవ్వరు. క్లీన్ ఆండ్రాయిడ్‌ని అయితే ఇస్తారన్నమాట. ఇందులో మీకు క్లీన్ ఆండ్రాయిడ్ చూడడానికి ఉంటుంది. ఎవరైతే క్లీన్ ఆండ్రాయిడ్ ఇష్టపడతారో వాళ్ళకి నచ్చుద్దని చెప్పొచ్చన్నమాట. అంటే బ్లోట్‌వేర్ ఏమి ఉండదు ఇందులో మీకు. అలాగే యాడ్స్ కూడా ఏమీ ప్లే అవ్వవు. అలాగే క్లీన్ ఆండ్రాయిడ్‌తో వచ్చింది కదా అని చెప్పి డ్యూయల్ యాప్ సపోర్టు, అది క్లోన్ యాప్ అంటారు కదా! క్లోన్ యాప్స్, యాప్ లాక్ లేదంటానికి లేదు. సో, ఆ 2 కూడా వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే కాల్ రికార్డింగ్ కూడా ఉంది. అది కూడా మీకు అవతల వాళ్ళకి అనౌన్స్‌మెంట్ లేకుండా మీరు కాల్‌నైతే రికార్డ్ చేయొచ్చు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక మరొకటేంటంటే బ్యాక్‌గ్రౌండ్ స్ట్రీమింగ్ ఫీచర్ అయితే లావా ప్రొవైడ్ చేస్తుంటది. దీనివల్ల మీరు యూట్యూబ్ వాచ్ చేస్తున్నారనుకోండి, యూట్యూబ్ నుంచి మీరు హోమ్ స్క్రీన్‌కొచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మీరు యూట్యూబ్‌లోని ఆడియోనైతే ప్లే చేయొచ్చు. మీరు లాక్ స్క్రీన్‌లో పెట్టుకొని కూడా యూట్యూబ్‌లోని ఆడియోని ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఆండ్రాయిడ్ అప్డేట్ విషయానికొస్తే వీళ్ళు ఆండ్రాయిడ్ 15 అప్డేట్‌ని అయితే ఇస్తామంటున్నారు. అంటే 1 ఆండ్రాయిడ్ అప్డేట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రైజుల్లో మనకి 2 ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే బ్రాండ్స్ తీసుకొస్తున్నాయి. వాటసరికి ఇది లావా వీళ్ళు మామూలుగా అప్డేట్ ఇవ్వడమే ఎక్కువ. అలాంటిది ఒక అప్డేట్ అయినా ఇస్తామని చెప్తున్నారు. ఇక సెన్సార్స్ విషయానికొస్తే టోటల్ సెన్సార్స్ 19 సెన్సార్స్ ఉన్నాయి. తక్కువ సెన్సార్స్ ఉన్నట్టుగా అనిపించినప్పటికీ మీకు మెయిన్ సెన్సార్స్ నేటిని స్కిప్ చేయలేదు. అన్నిటిని ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే యాక్సిలరోమీటర్, లైటింగ్, ప్రాక్సిమిటీ, మాగ్నెటో, కంపాస్, జీరో. సో, ఈ సెన్సార్స్ అన్నిటిని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక కనెక్టివిటీ విషయానికొస్తే ఈ మొబైల్ మీకు 5G 13 బ్యాండ్స్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది. వైఫై కాలింగ్ ఉంటుంది. బ్లూటూత్ 5.2తో వస్తుంది. జీపీఎస్ సపోర్ట్ ఉంటుంది. అలాగే ఎఫ్ఎం రేడియో కూడా ఉంటుందన్నమాట. ఐఆర్ బ్లాస్ట్ ఉండదు. అలాగే ఎన్ఎఫ్సి సపోర్ట్ అయితే ఉండదు. ఇక బ్యాటరీ చూస్తే మీకు 5000 ఎంహెచ్ బ్యాటరీ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు ఛార్జర్ కూడా ఇస్తున్నారన్నమాట. ఈ ఛార్జర్ యూజ్ చేసి మీరు ఛార్జ్ చేశారంటే దగ్గర 1 అవర్ 20 మినిట్స్ అలాగా మీకు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి అయితే టైం తీసుకుంటుంది. ఇక ఛార్జింగ్ ఎలా ఉంది అంటే మీకు ఫుల్ డే అయితే ఛార్జింగ్ ఇవ్వగలదు. పర్వాలేదు మీకు ఫుల్ డే. ఇక ఈ మొబైల్‌లో ప్రాసెసర్ చూసుకుంటే మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 6300 6 నానోమీటర్ బిల్డ్ అయిన ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. ఇది మనకి అండర్ 15,000లో వచ్చే మొబైల్స్‌లో మనం రెగ్యులర్‌గా చూసే ప్రాసెసర్ ఇది. వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఇలాంటివి ఏమైనా ఇచ్చారా అంటే దాని గురించి వీళ్ళు ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు. ఇక ర్యామ్ టైప్ చూస్తే LPDDR4X ర్యామ్ టైప్ ఉంటే UFS 2.2 స్టోరేజ్ టైప్ అయితే ఇందులో ఉంటుంది. AnTuTu స్కోర్ టెస్ట్ చేసి చూసాను. 4,20,000 స్కోర్ అయితే చేసింది. పర్వాలేదు మీకు ఈ బడ్జెట్‌లో ఇది మంచి స్కోరే అని చెప్పొచ్చనమాట. CPU థ్రాట్లింగ్‌లో కూడా చక్కగా నిలబడిందని చెప్పొచ్చు. మాక్సిమం పర్ఫార్మెన్స్ 92% అయితే తీసుకుంది. అంటే 8% మాత్రం మీకు ఇక్కడ డ్రాప్ అయితే కనబడింది. 3D మార్క్ టెస్ట్‌లో మాత్రం చాలా లో స్కోర్ అయితే చేసింది. మామూలుగా ఇంకా ఈ ప్రాసెసర్ అనేసరికి మనకి అలాంటి స్కోరే చేస్తుంది. దగ్గర 1374 స్కోర్ అయితే చేసింది. స్టెబిలిటీ అయితే బాగానే ఉంది. 99% మీకు స్టెబిలిటీ అయితే ఉంది. గేమ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుందంటే ఓకే, మీరు హెవీ గేమ్స్‌ని లో గ్రాఫిక్స్‌లో ఆడేయొచ్చు. పర్వాలేదు. మీకు హీటింగ్ ఇష్యూ కూడా లేదు. నేను హీటింగ్ టెస్ట్ కూడా చేశాను. హీటింగ్ ఎలాగో అవ్వట్లేదు కాబట్టి మీకు ఫ్రేమ్ డ్రాప్స్, లాగ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అందుకే మీరు లో గ్రాఫిక్స్‌లో ఆడితే ఈజీగానే మీరు హ్యాండిల్ చేయొచ్చు. కాకపోతే ఇదేమి గేమింగ్ మొబైల్ కాదు. మీకు కర్వ్ డిస్ప్లేతో వస్తుంది కాబట్టి గేమ్ ఎక్స్‌పీరియన్స్ మీరు అంటే గేమ్స్ అయితే ఆడగలరు కానీ మీకు అంత బెటర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండదు. ఇక ఫైనల్‌గా ఈ మొబైల్‌లోని కెమెరాస్ గురించి మాట్లాడుకోవాలి. రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్. ఇది మనకి సోనీ సెన్సార్‌ని అయితే యూజ్ చేశారనమాట. ఇక సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్. ఇది మ్యాక్రో సెన్సార్. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. ఇక బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 2Kలో వీడియోస్‌ని అయితే రికార్డ్ చేయొచ్చు. 1080pలో కూడా వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరాకి మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ వచ్చరికి మీకు 2Kలో రికార్డ్ చేసేటప్పుడు నాకైతే అదేం కనిపించలేదు. అంతగా అయితే ఏం అనిపించలేదు. 1080pలో రికార్డ్ చేసేటప్పుడు అయితే మాత్రం మీకు కొద్దిగా గొప్ప ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే పర్వాలేదు కానీ ఆటో ఫోకసింగ్‌లో స్ట్రగుల్ అవుతుంది. సో, ఇది వీళ్ళు అప్డేట్ ద్వారా క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇక అలాగే బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 10x వరకు జూమ్ చేసి వీడియోస్‌ని అయితే రికార్డ్ చేయొచ్చు. అలాగే డ్యూయల్ వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే వ్లాగర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఇది యూజ్ అవుతుంది. బ్యాక్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి ఒకేసారి వీడియోస్‌ని అయితే రికార్డ్ చేయొచ్చు. బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ యూజ్ చేసి వీడియో రికార్డింగ్ చేయడానికి అయితే లేదు. పోర్ట్రైట్ వీడియో రికార్డింగ్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. ఇక ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 1080pలో వీడియోస్‌ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా కూడా మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పర్వాలేదు మీకు ఫ్రంట్ కెమెరా కూడా పనితనం బాగానే ఉంది. ఇక ఫోటో క్వాలిటీ ఎలా ఉందంటే ఇక్కడ మీకు మొత్తం నేను ఫోటోస్ అయితే చూపిస్తున్నాను కదా! సో, దీన్ని బట్టి మీకైతే ఒక ఐడియా వచ్చేస్తది. నాకైతే మాత్రం బిలో యావరేజ్ అనిపించింది. కెమెరా కోసమే మొబైల్ తీసుకోవాలంటే ఈ ప్రైస్‌లో దీనికన్నా మీకు ఇంకా బెటర్ కెమెరా మొబైల్స్ అయితే దొరుకుతాయి. సో, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా! మీకు దీన్ని బట్టి అర్థమైపోద్ది. లో లైట్ కండిషన్‌లో నాయిస్ ఎక్కువగా క్యాప్చర్ చేస్తుంది. ఓవరాల్ కెమెరా క్వాలిటీ అయితే మాత్రం చాలా అంటే చాలా యావరేజ్‌గా ఉంది. ఇక ఫైనల్‌గా ఈ మొబైల్ మరి తీసుకోవచ్చా మనం ఆ ప్రైస్‌కి? అంటే రూ. 14,000 అలాగైతే మీకు మొబైల్ వస్తుంది. లాంచ్ ఆఫర్ కింద. లేదంటే తర్వాత మీకు రూ. 15,000కేమో ఈ మొబైల్ అయితే అమ్ముతారు. 4GB 128GB వేరియంట్. ఇందులో మనకి 6GB 8GB ఇంకో 2 స్టోరేజ్ వేరియంట్లు అంటే ఇంకో 2 ర్యామ్ వేరియంట్లు కూడా అయితే
అవైలబుల్ ఉన్నాయి. ఇక ఈ మొబైల్ మనం ఎందుకు తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఇండియన్ బ్రాండ్ మొబైలే కొనుక్కుంటాం అంటుంటారు చూసారా? వాళ్ళకి ఓకే. అలాగే కర్వ్డ్ డిస్‌ప్లే కావాలనుకుంటారు మీకు అండర్ 15,000లో. సో, దానికోసం ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. అలాగే మనకి క్లీన్ ఆండ్రాయిడ్ ఇష్టపడే వాళ్ళు ఉంటారనమాట. సో, ఇది కూడా ఈ మొబైల్‌కి ప్లస్ అని చెప్తానమాట. మరొకటి కాల్ రికార్డింగ్. అవతల వాళ్ళకి అనౌన్స్‌మెంట్ లేకుండా కాల్ రికార్డ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ప్లస్ అవుతుంది. ఇక మైనస్‌ల విషయానికొస్తే ప్రైస్‌ని దృష్టిలో పెట్టుకుంటే నాకు మైనస్‌లు కనబడలేదు. అయినా సరే ఒక 2 మైనస్‌లు చెప్పాలంటే మెయిన్ కెమెరాలో ఆటో ఫోకసింగు అది కొంచెం వీళ్ళు సెట్ చేయాలి వీడియో రికార్డింగ్‌లో. మరొకటి మెమరీ స్లాట్ ఇవ్వలేదు. అండర్ 15,000 మొబైల్‌కి మెమరీ స్లాట్ ఎందుకు ఇవ్వలేదో నాకు అర్థం కాలేదు. ఎస్‌డీ కార్డ్ సపోర్ట్ కూడా ఇచ్చుంటే బావుండు అనిపించిందనమాట. ఒకవేళ మీరు ఈ మొబైల్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. పర్వాలేదు. ఈ ప్రైస్‌లో అయితే మాత్రం మీకు వాల్యూ ఫర్ మనీ అని చెప్తాను. సో, మీకెలా అనిపించింది ఈ మొబైల్ అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. సో, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. యూట్యూబ్‌లో మా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. తెలుగు టెక్ భవిష్యత్తుకు మంచి దారిగా మారాడు. ఆమి ప్రభాకర్ నానిగా పిలిచే తెలుగు టెక్ ప్రపంచానికి స్ఫూర్తి. యూట్యూబ్లో మేము నేర్చుకున్నాం తెలుగు టెక్ గురువు నాని ప్రభాకర్.